ఆయన చెప్పినట్టు మాకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన నుంచి ఫస్ట్ నుంచి మాకు అన్ని కలిసి వచ్చినాయి. ఒక డివైన్ ఫోర్స్ మాకు ఉండింది. సో అనుకున్నట్టే కంటెంట్ స్ట్రాంగ్ ఉంది. కంటెంట్ మీద నమ్మి సంక్రాంతికి వదిలేం సినిమా. సో అనుకున్నట్టే ఆడియన్స్ చాలా మంచి సపోర్ట్ చేశారు. అందరూ ఫ్యామిలీతో వచ్చారు. చెప్పినట్టు నిన్న వీక్ డేస్ లో కూడా మొత్తం ఫుల్ ఉన్నారు థియేటర్స్ లో. ఇప్పుడు కూడా ఎక్కడ ఫోన్ చేసినా టికెట్ లేదు మాకు చాలా హ్యాపీగా ఉంది. వీక్ డేస్ లో కూడా టికెట్ లేదు అంటున్నారు. సో అంత డిమాండ్ ఉంది సినిమాకి. చాలా చాలా హ్యాపీ. సో మొన్న సార్ ఫస్ట్ 100 కోట్లు వచ్చినాయి. సో అందుకు స్వామి గారి ఆశీర్వాదం తీసుకున్నాము. నెక్స్ట్ ఇలాంటి మంచి ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. మనం చేయగలిగింది ఏంటంటే హార్డ్ వర్క్. మా చేతుల్లో ఉన్నది ఎవ్రీథింగ్ మేము చేసాము. నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ హిట్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా ఒక డివైన్ ఫోర్స్ బ్యాకింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా చాలా తీవ్రంగా నమ్ముతాను. సో అలాంటిది ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఫ్రమ్ వెన్ షూటింగ్ దగ్గర నుంచి, మేము ఫిల్మ్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, తర్వాత ఫిల్మ్ ని రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఆ డివైన్ ఫోర్స్ ని నేను చూడగలుగుతున్నాను. అలా పుష్ చేసుకుంటూ మమ్మల్ని ఆదుకుంటూ అలా మీ వరకు తీసుకొచ్చింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇవాళ స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చాము. చాలా కృతజ్ఞత భావంతో, మేము చాలా గ్రాటిట్యూడ్ తో వచ్చాము. దట్ ఇంత కాంపిటీషన్ లో కూడా మమ్మల్ని ఇలా తీసుకొచ్చి మీ ముందు తీసుకొచ్చేలా చేశారు. అది మా బ్లెస్సింగ్ అంతే. అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే పండక్కి ఇన్ని పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చాలా మంది మమ్మల్ని అడిగారు అసలు యాక్చువల్లీ ఇన్ని పెద్ద సినిమాల్లో మీది సినిమా కనబడుతుందా వినబడుతుందా అని. సో అలాంటిది ఇంత కాంపిటీషన్ లో కూడా సినిమా నుంచోని ఇంత పెద్ద సూపర్ హిట్ అవడం అనేది మామూలు విషయం కాదు. మేము అందరం చాలా 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 ఆడియన్స్ కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అండ్ స్వామి వారికి కూడా చాలా 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 థ్యాంక్ యూ.